ఒకసారి ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాట ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడదాం. శివబాబు హన్మకొండ ఉమామహేశ్వరి మేడం మమ్మల్ని ఫిజికల్ గా హరాస్ చేస్తున్నారు సార్. 16-17 ఇయర్స్ వాళ్ళని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టింది సార్. మేమేమన్నా సార్, మాకు ఫెసిలిటీస్ అక్కర్లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అక్కర్లేదు, ఫుడ్ ఫెసిలిటీస్ అక్కర్లేదు. ఇన్ని రోజులు మెంటల్ ప్రెషర్ ఒక్కడే తట్టుకుంటా నీట్ కోచింగ్ పేరుతోటి ఎన్ని టార్చర్ చేస్తున్నారు. మేము ఏమైనా బయట పడ్డామా సార్? ఆ మడికొండ కాంపౌండ్ వాళ్ళు దాటలేదు సార్. ఎంతసేపు అని ఎన్ని రోజులని ఊరుకోవాలి సార్? కుక్కలు కొట్టినట్టు కొట్టి మా తలంట్లో వస్తే మా ఎగ్జామ్స్ కి సార్ డ్రెస్అప్ మంచిగా డ్రెస్అప్ పై ఒక తిట్లు పెట్టుకుంటే అబ్బాయిల కోసమా సార్? చిన్న పిల్లల దగ్గరకు పోయి బాయ్ ఫ్రెండ్లు లవర్స్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదా? అసలు మనిషేనా సార్? ఆమె సైకాలజీ చేస్తున్నారు సార్. ఎవరికి సార్? పవర్ ని షీ ఇస్ కంప్లీట్లీ 100% మిస్యూజింగ్ హర్ పవర్ యాజ్ అ డీసీఓ అండ్ ప్రిన్సిపల్ సార్. మీరేం యాక్షన్ తీసుకుంటారో మాకు ఇప్పుడే చెప్పండి. అండ్ వి విల్ నాట్ మూవ్ ఫ్రమ్ హియర్ అంటిల్ అండ్ అన్లెస్ షీ రిసీవ్స్ an official suspension letter from the head office. సార్ మేము ఒక్కలం కాదు, 110 మెంబర్స్. ఇప్పుడు కనుక మీరు మమ్మల్ని ఇట్లా కాంప్రమైజ్ చేసి పంపిస్తే 110 మెంబర్స్ ఏం చేయగలుగుతారో అది చేసి చూపిస్తాం మీకు. యూ కెనాట్ కాంప్రమైజ్ us until మేము ఆమరణ ఉండాలి, అసలు మేము అని ఉండాలి. మేము డూ ఆర్ డై సిచ్యువేషన్ లో బయటకు వచ్చినాం సార్. మేము సస్పెండ్ అయినా మంచిదే, మా ఎగ్జామ్స్ మేము రాసుకుంటాం సార్. ఒక్కొక్కరికి 90% ఎబోనే ఉంది సార్. యూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ అవర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. హలో చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మా వాళ్ళకి చెప్పి ఉంచాలా, లేకపోతే నైట్ రేపు తెల్లారి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అంటిల్ దిస్ రీచెస్ అవర్ సెక్రటరీ సార్ ఆనరబుల్ కృష్ణాదిత్య సార్ రీచ్ అయ్యే వరకు మేము ఇక్కడే చేసాం సార్. 16 ఇయర్స్ స్టూడెంట్స్ సార్. మేము ఏం చేయగలుగుతాం సార్? దీనికంటే ఆమె పవర్ ముందు మా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా సార్. ఆమె పవర్ ముందు మేము మాట్లాడితే నిల్చుండే సార్. ఆ ఛాంబర్ దాటి బయటకు వస్తుందా సార్? ఏమన్నా విషయం కుక్కలు పడి ఒక్కొక్కరు పీక్కొని 30-35 ఇంజెక్షన్ చేయించుకొని లోపలనే ఉన్నారు, కానీ ఒక్క మ్యాటర్ కూడా బయటకు రాలేదు సార్. సార్ మీరు ఏం చేస్తున్నారో తెలియదు సార్. మీరు ఒక్కటే కాదు అంటున్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు మాకు సపోర్ట్ చేయడానికి. మీరు అఫీషియల్స్ అన్న మిమ్మల్ని వేసుకున్నాం, కానీ మేము మీతో అప్రోచ్ అవుతున్నాం తప్ప మీతో మాకు పని లేదు సార్. మేము మమ్మల్ని మాట్లాడుకోమంటే మాట్లాడుకుంటాం. బయటకు వచ్చి హైవే మీద పోతే ఏదో నచ్చి గుద్దితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఆ గుద్ది ఒక్కటే సార్ చనిపోవడం కంటే రోజు మెంటల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం సార్. మేము నీట్ చేయి కోచింగ్ తోటి 2 hours క్లాసెస్ అడ్డమైన సిల్లి రీజన్స్ కి కొట్టేయాలేంటి సార్? నార్మల్ గా పనిష్ చేసి యాజ్ ఎ టీచర్ అంటే ఒప్పుకుంటాం. పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. హౌ కెన్ వి బేర్ దట్ పెయిన్? ఇంకొక ఈనాడు ఆఫీస్ ఉంది కదా, మీరు పిల్లల్ని వదిలిపెడితే నేను బిడ్డలాగా చూసుకొని అందరూ ఎంతమంది డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యిండ్రు. ఇది చేసినందుకు నాకు ఇది ప్రతిఫలం. జనరల్ కాలేజ్ లో ఉన్న వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు మంచిది హాలిడే తీసుకుంటారు, వాళ్ళు మంచి. నాకు ఒక్క హాలిడే లేదు. కోచింగ్లో దాదాపు లక్షల ఫీజులు ఉంటాయి. అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఇయ్యరు, ఫుడ్ సరిగా పెట్టరు, వాళ్ళకి ఏది చక్కగా పెట్టకుండా మీదంగా వాళ్ళకి టార్చర్, చదువు 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 అని. అంటే మీరు చేస్తున్న హరాస్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఆ 100 మందిలో ఆ అమ్మాయి ఒక్కతొచ్చి బయటకు వచ్చి మాట్లాడింది, తెలుస్తుంది అందరికీ. బయటకు వచ్చి మాట్లాడింది కాబట్టి అందరికి తెలుసు అసలు ప్రాబ్లం ఏం జరుగుతుందనేది. కానీ నలిగిపోతున్న స్టూడెంట్స్ అసలు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఒక టీచరు తన వయసుకు సంబంధం లేకుండా ఒక మైనర్ బాలికల ముందు వాళ్ళు కడుపుల గురించి చిల్లర మాటలు మాట్లాడుతూ అసలు ఎడ్యుకేషన్ అనే ఇది మర్చిపోయి తను మళ్ళీ ఏం మాట్లాడుతుంది, మాకు బయటి కాలేజీల లెక్క ఇక్కడ హాలిడేస్ ఉండవు, ఏముండవు, అయినా కానీ మేము కష్టపడి చెప్తున్నాం వీళ్ళకి, అయినా కానీ మా మీద నిందలు వేస్తున్నారు అంటున్నాం. ఇది చాలా ముమ్మాటికి రాంగ్. అది మీరు ఎడ్యుకేషన్ చెప్పాల్సుకున్న వాళ్ళు అసలు వాళ్ళ అమ్మాయి మాట్లాడుతున్న విధానం చూడు, అసలు ఎంత అమ్మాయి టాలెంటెడ్,
అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ని మీరు తొక్కేస్తున్నారు, బయటికి రానివ్వట్లేదు. ఎంతో హరాస్మెంట్ చేస్తే తప్ప ఇలాంటి స్టూడెంట్స్ బయటికి రారు. ఈ కాలేజీ యాజమాన్యానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు లక్షల ఫీజు తీసుకుంటూ చిన్నారుల ప్రాణాలని పణంగా పెట్టి మీరు డబ్బులు దోచుకోవాలనే ప్రయత్నం మీరు